మా చిన్నప్పుడు అంటే క్రాఫ్ట్ చేయించుకోవడానికే బార్బర్ షాప్. కొంచెం వయసులోకొచ్చాక గడ్డాలు చేయించుకోవడానికి. ఇప్పుడైతే క్రాఫు, గడ్డం చేయించుకోవాలంటే అప్పటికి ఇప్పటికి చూస్తే 10 రెట్లు డబ్బులు పెరిగింది. జీతాల ఆదాయం 2 రెట్లు పెరిగితే ఈ ఖర్చు మాత్రం భారీగా పెరిగింది. అప్పట్లో రూ. 10 క్రాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు రూ. 150 కూడా కాదు. క్రాఫు, గడ్డము, కలర్ వేయించామంటే గనక ఒక రూ. 1000 రేంజ్‌లో వసూలు చేస్తున్నోళ్ళున్నారు. కనీసం 4, 500 వసూలు చేస్తున్నోళ్ళున్నారు. అయినా టైం చాలట్లేదు అక్కడ. ఆ షాప్ దగ్గర కూర్చోవడానికి. ఒకప్పుడు షాప్ దగ్గర కూర్చోవడం అనేటటువంటిది ఆ పేపర్ చదువుకుంటూ కూర్చోవడం గంటైనా, 2 గంటలైనా నడిచిపోతా ఉండేది. ఇప్పుడు జనాలకి తీరిక లేదు. ఆ ఖాళీ ఉన్నటువంటి రోజుల్లో చేయించుకునే ఓపిక లేదు. ఇప్పుడు అందుకని కొత్తగా హైదరాబాద్‌లో సెలూన్ ఆన్ వీల్స్ ఒక బస్సునే చివరికి ఈ టైప్‌లో తయారు చేసి తీసుకొచ్చారు. దాంట్లో ఒక ముగ్గురికి ఒకేసారి లేడీస్‌కి, జెంట్స్‌కి ఇద్దరికీ గూడా అన్నీ జేస్తారట. క్రాఫుల దగ్గర నుంచి, గడ్డాల దగ్గర నుంచి, కలర్‌లేయడం దగ్గర నుంచి, ఐబ్రోస్ దగ్గర నుంచి అన్ని రకాలు చేసేందుకు సిద్ధమట. బావుంది. కాకపోతే ఏంటంటే, బార్బర్ షాప్ దగ్గరికెళ్లి నుంచోడానికే తీరిక, ఓపిక ఉండదు. ఇప్పుడు ఇది కమ్యూనిటీస్ దగ్గరికి వెళ్లి అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నది అక్కడికెళ్లి అందులో ఉన్నోళ్ళందరికీ మెసేజ్ ఇస్తారట. ఆ కమ్యూనిటీ హెడ్‌తో మాట్లాడుకొని వాళ్ళల్లో ఎవరైనా వస్తానంటే అప్పుడేదో మన బ బ్యూటీ పార్లర్‌లకెళ్ళకుండా ఇక్కడే చేసేసేటటువంటి ప్రక్రియ అట. కాపోతే మనకి ఇప్పుడు బార్బర్ షాప్ అని వెళ్ళట్లేదు. బ్యూటీ పార్లర్ అని ఎళ్తున్నారు. మా అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఏసీ అక్కడ కూర్చొని రిలాక్స్‌డ్‌గా అదొక స్టైలిష్‌గా అదొక ఆహ్, ఫ్యాషన్‌గా అదొక క్రేజ్‌గా అట్లాంటిది. అంటే అంత స్టైలిష్ దానికి వెళ్ళామని చెప్పుకోవడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటారు. అంటే లగ్జూరియస్, స్టైలిష్ మా స్థాయి ఇది అని చెప్పుకోవడానికి. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఆహ్, ఆన్ వీల్స్‌లో చేస్తారా? ఇది గనక సక్సెస్ అయిందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఇట్లాంటియి పుట్టుకొస్తాయి. ఏం జరుగుద్దో చూడాలి.